వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ శాన్. ఫ్రెండ్స్, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, తుంగలో తొక్కిందని చెప్పేసి కోపంతో చాలా కసిగా చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలు ఇస్తారో లేదా ఇవ్వరా అని కూడా చూడకుండా ఓట్లు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే చంద్రబాబు నాయుడు గారిని, అదే కూటమి ప్రభుత్వాన్ని మనం ఎవరు కూడా ఈ హామీలు ఇవ్వండి, లేదు అంటే ఈ ప్రామిస్లు చెయ్యండి, ఎలక్షన్లో మీకు ఓట్లు వేస్తామని ఎవరు అడిగిన పాపాన లేదు. అయితే వాళ్ళే ఒక పాలసీని పెట్టి సూపర్ 6 అనేటువంటి 6 పాయింట్ల మీద 6 పథకాలు మీకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కన్నా ఎక్కువ పథకాలు మేము ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి సూపర్ 6 అనే ప్రామిస్ని చేయడం జరిగింది. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే యువగలం అనే పేరుతో మరి మంత్రి లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఈ యువగలం పాదయాత్రలో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సి 25,000 పోస్టులతో మెగా డిఎస్సి కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతే ప్రతి వ్యక్తికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. మరి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నటువంటి ప్రామిస్లో అప్పటి సంవత్సరం 2 నెలలు 3 నెలలు అయిపోతుంది. అంటే 20 లక్షలంటే 5 సంవత్సరాలకి యావరేజ్న సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు కల్పించాల్సి ఉంది. మరి ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తామంటే ఇది రాజుగారి దేవతా వస్త్రాల కథలాగా ఉంది తప్ప ఉద్యోగాలు మాత్రం ఎవరికి లేదు. ఈ దేవతా వస్త్రాల కథ అంటే 1052వ సంవత్సరంలో ఒక రాజుగా ఉన్నటువంటి కథ ఇది. ఒక రాజుగారు ఊళ్ళోకి ఒక 2 టైలర్స్ వస్తారు. ఆ టైలర్స్ ఏంటంటే, మేము బట్టలు కుడతామంటే ఎవరికి కుడతామంటే నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే మేము బట్టలు కుడతాము, మేము కుట్టిన బట్టలు వాళ్ళకి మాత్రమే కనపడతాయని చెప్పేసి ఆ 2 టైలర్లు చెప్పడం జరిగింది. అయితే ఆ 2 టైలర్లు ఏంటంటే పరమ బద్ధకిష్టులు, వేస్ట్ ఫెలోసు, ఫిట్ ఫర్ నథింగ్ అటువంటి వ్యక్తులు అనమాట. రాజుగారిని మోసం చేసి బురిడి కొట్టిద్దామని చెప్పేసి వీళ్ళు ఈ ప్లాన్ చేస్తారు. అయితే ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత రాజుగారి దగ్గరికి రాజుగారి యొక్క వీళ్ళు వాళ్ళని రాజుగారి దగ్గరికి పట్టుకెళ్తారు. రాజుగారి దగ్గరికి పట్టుకెళ్తే రాజుగారు ఏమైతే మీరు బట్టలు కుడతారంట కదా, నాకు మాత్రమే కుట్టాలి, మీరు ఎవరికి కుట్టకూడదని చెప్పేసి కండిషన్ పెడతారు. అలాగే మహాప్రభు మీలాంటి వాళ్ళకే కుడతాం తప్ప మిగతా వాళ్ళకి పెట్టమని చెప్పేసి అంటారు, కుట్టమని చెప్తారు. అయితే ఈ దేవతా వస్త్రాలు అన్నదానికి వీళ్ళు కుట్టడానికని చెప్పేసి కొంత డబ్బు తీసుకుంటారు. డబ్బు తీసుకొని కుట్టడం మానేస్తారు. కుట్టడం మానేసి ఇక రేపు 2 రోజులు ఉంది, 2 రోజుల్లో కబురు వస్తుంది రాజుగారి దగ్గర నుంచి, కుట్టావా? అయిపోయింది సార్, మీకు రేపటికల్లా ఇచ్చేస్తాం సార్ అని చెప్పడం జరిగింది. రేపటికి పట్టుకెళ్ళి దేవతా వస్త్రాలు మరి ముందు కండిషన్ పెట్టాడు కదా, ఇది నీతి నిజాయితీ ఉన్న వాళ్ళకే, క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవి కనబడతాయని చెప్పేసి ఎప్పుడైతే కండిషన్ పెట్టాడో రాజుగారు ఏంటంటే ఉత్తి చేతులతో ఇస్తున్న వస్త్రాలను ఉత్తి చేతులు తీసుకొని బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పేసి అంటాడు. అయితే ఈ రాజుగారుకి వెర్రి ఇంకా తలకెక్కి ఏం చేస్తాడంటే ఊరేగింపడానికి వెళ్తాడు. ఊరేగింపులో నాకు ఒక్కడికి మాత్రమే కుట్టినటువంటి బట్టల్ని నేను వేసుకొని ప్రజలకు చూపిస్తానని చెప్పేసి రథం మీద ఊరేగింపుగా ఊళ్ళోకి వెళ్తారు. అయితే ఈ ఊళ్ళోకి వెళ్ళినప్పుడు పాపం అందులో ప్రజలు ఎవ్వరూ కూడా ఒక్క మాట కూడా మాట్లాడరు. ఎందుకంటే ఒకవేళ మాట్లాడితే ఎక్కడ శిక్షిస్తాడో రాజుగారు అని చెప్పేసి ఎవ్వరూ మాట్లాడరు. ఆ వస్త్రాలు ఏంటంటే ఏమి వస్త్రాలు లేవు, దిగంబరంగా రథం మీద వెళ్తున్నాడు. రాజుగారు రాజుగారిని ఊరేగిస్తున్నారు దిగంబరంగానే, కానీ ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితి. అలాగే ఒక పెద్ద ఆయన తన పిల్లాడిని భుజాల మీద ఎత్తుకొని రాజుగారి యొక్క ఊరేగింపును చూపిస్తున్నాడు.
చూపిస్తుంటే రాజుగారు చూపిస్తే ఈ పిల్లాడు కదా ఆడికేం తెలియదు, ఓ రాజుగారికి బట్టలు లేవు అని చెప్పేసి చెప్పేస్తాడు. చెప్పేస్తే అప్పుడు అందరూ నిజమే బట్టలు లేవు, రాజుగారికి బట్టలు లేవు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగా రాజుగారి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ అన్నీ అమలు అయిపోయాయని చెప్పేసి మొన్ననే సావు కబురు సల్లగా చెప్పినట్టు చెప్పడం జరిగింది. సో ఇటువంటి హామీలు ఎందుకు ఇవ్వడము, ఎందుకు చేయడము, ఎవరు అడిగారు? మీరు ఉద్యోగాలు కల్పన ఏది ఎక్కడ చేశారు? ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా? సంవత్సరంన్నర అయిపోతుంది, ఆల్మోస్ట్ సంవత్సరం 4 నెలలు అవుతుంది. లేదంటే నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? మరి మీకైతే ఉద్యోగులు వచ్చాయి, మరి మిగతా వాళ్ళకి ఉద్యోగం లేవు. చంద్రబాబుకి ఉద్యోగం వచ్చింది, పవన్ కళ్యాణ్కి ఉద్యోగం వచ్చింది, చంద్రబాబు అబ్బాయి అయినటువంటి లోకేష్ గారికి ఉద్యోగం వచ్చింది. మరి మిగిలిన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఏంటి ఉపాధి కల్పించారంటే ఏమీ లేదు. నెంబర్ 2, అమ్మఒడి. అమ్మఒడి ఇది ఒక పెద్ద స్కామ్. ఈ అమ్మఒడి అన్నది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం. ఇది ఒక దొంగ పథకం. ఎందుకు అంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టింది ఉచిత విద్య, ఉచిత ఉన్నత విద్య. ఇంటర్మీడియట్ నుంచి ఎంత ఫీజు అయితే అంతా ప్రభుత్వం చెల్లించేది. ఇదేమో 10th క్లాస్ వరకే ఇస్తారు, ఇంటర్మీడియట్ వరకు కూడా ఇవ్వట్లేని ఉంటుంది. ఈ 10th క్లాస్ వరకు ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే ఎఫోర్డ్ చేయలేరో ఫీజులు ప్రైవేట్ కాలేజీలో వాళ్ళకి ఇస్తారు. కానీ ఇది అట్లా కాకుండా మేము ప్రతి వ్యక్తికి 15,000 ఇస్తామంటారు. ఈ 15,000 ఇస్తే పేదవాళ్ళు ఏం చేస్తారు? గవర్నమెంట్ స్కూల్లోనే పెడతారు. ఎందుకు అంటే వాళ్ళు అంత ప్రైవేట్ స్కూల్లో అంత ఎఫర్ట్ పెట్టలేరు. ప్రైవేట్ స్కూల్లో ఎఫర్ట్ పెట్టిన వాళ్ళకి కూడా ఈ 15,000 ఇస్తున్నారు. మరి ఇంతకంటే అన్యాయం ఉంటుందంటే రైతు భరోసా దగ్గరకు వస్తే ఏమో 10,000 పెన్షన్ వస్తే రైతు భరోసా లేదంటావు. ఇక్కడేమో నువ్వు ప్రైవేట్ స్కూల్లో చదివినా కానీ ప్రైవేట్ స్కూల్లో ఎవరు చదివి నువ్వు ఇచ్చిన 15,000తో ప్రైవేట్ స్కూల్లో సరిపోదు కదా, దానికి మోర్ దెన్ డబుల్ అవుతుంది. మరి దానికి మీరు ఎట్లాగా సమాధానం చెప్తారండి? ఇది ఎంత తప్పుడు స్కీమ్ అండి. నెంబర్ 1, అసలు ఈ స్కీములన్నీ ఎందుకండి? గవర్నమెంట్ కాలేజీల్లో గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకి నాణ్యమైన విద్యని అందించాలి అంటే మీరు ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ చేయాలి. ఉపాధ్యాయులు రిక్రూట్ చేయరు. ఉపాధ్యాయులు రిక్రూట్ చేయకుండానే ఏదో ఒక సామెత ఉంది, గాదిలో ధాన్యం గాదిలోనే ఉండాలి, మా పిల్లలు గారకాయల్లో ఉండాలని చెప్పేసి పల్లెటూళ్ళు ఒక సామెత చెప్తారు. ఎట్లాగండి మీరు ఉద్యోగాలు కల్పన చేయడం మానేసి ఉద్యోగాలు ఇవ్వడం, అమ్మఒడి లేదంటే తల్లికి వందనం, ఏం వందనం అండి అది? విద్యార్థులకి టీచర్లు లేకపోతే ఎట్లాగండి? మేము కమ్మలపాకలో చదువుకున్నామండి. మేము 10th క్లాస్ వరకు కమ్మలపాకలో చదువుకున్న స్కూల్ ఏంటి అంటే ఆ స్కూలుకి కమిటీ ఉంటుంది. ఆ ఊరు ప్రెసిడెంట్ కమిటీ మెంబరు, ఆ ప్రెసిడెంట్ ఆయనే ప్రతి సంవత్సరం 1-2 షెడ్యూల్ వేసేవాడు. మరి ఆ రోజుల్లో ప్రతి సబ్జెక్ట్కి టీచర్ ఉండేవారు. ఈరోజు ఎక్కడున్నారండి సబ్జెక్ట్ టీచర్స్? ఎక్కడున్నారండి? మరి సబ్జెక్ట్ టీచర్ లేకపోతే పిల్లలు ఎందుకు వెళ్తారండి స్కూళ్ళకి? వెళ్ళి ఏం చేస్తారండి? ఏదో నువ్వు ఇచ్చిన 15,000కి వెళ్తారు, నెక్స్ట్ వాళ్ళు డ్రాప్ అవుట్స్ అవుతారు. దానివల్ల నష్టం ఎవరికండి? నిజంగా చిత్తశుద్ధి ఉందండి ఈ స్కీములు పెట్టడానికి? ఈ స్కీములు పెట్టి ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారండి? మీరు ముందు ఉపాధ్యాయులని మీరు రిక్రూట్ చేయండి. 25,000తో మెగా డిఎస్సీ పెడుతున్నారు, 16,000 ఇచ్చారు, 16,000 పోస్టులు ఇచ్చారు. ఈ రోజు వరకు దానికి గతి లేదు. ఎక్కడైంది రిక్రూట్మెంటు? మరి 20 లక్షల ఉద్యోగులు ఎప్పుడు కల్పిస్తారు మీరు? ఎందుకు ఇట్లాంటి తప్పుడు హామీలు ఇవ్వడం? నెక్స్ట్ రైతు భరోసా. రైతు భరోసా అన్నది ఇది మరి ఇంతకంటే అన్యాయం అండి. మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారే గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగా అన్నారు. నిజమే, వ్యవసాయం మాత్రం దండగే. ఎందుకు అంటే ఏది గిట్టుబాటు కాదు, ఏది గిట్టుబాటు ధరలు రావు. నేను మామిడి రైతుల దగ్గరికి వెళ్తే ఎంత అన్యాయం అంటే మామిడి రైతులది కిలో 12 రూపాయలు చేసి అమ్మమని చెప్పేసి గవర్నమెంట్ చెప్తే వాళ్ళు 4 రూపాయలు 5 రూపాయలకి కొంటున్నారు. మరి 4 రూపాయలు 5 రూపాయలకి కొంటే అది ఎంత నష్టం వస్తుందండి? తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఆ 4 రూపాయలు 5 రూపాయలు కూడా వచ్చిన పరిస్థితి లేదు. పెద్ద క్యూలో ఈ కొన్న ఫ్యాక్టరీల దగ్గర పెద్ద క్యూలో ఉండి మధ్యలో మాగిపోయి కింద పడేసేవారు. మరి ఇటువంటి హామీలు ఇవ్వడం ఎందుకు? గిట్టుబాటు ధర కల్పించండి. అలాగే ఈ రైతు భరోసా కింద ఏంటి చెప్పారంటే వరిధాన్యం వేసిన వాళ్ళకి ఏమో మీకు సౌత్ ఆఫ్రికా అక్కడ చూస్తుంటే తిండి లేక ఈ గింజలు మామూలు ఈ నూకలు అంటారు కదా, నూకలు తిని బతుకుతున్నారు. మరి అదే ఎక్స్పోర్ట్కి రైతుకి ఎందుకు ఇవ్వరండి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి?
మిల్లర్లకి, వీళ్ళకి, వ్యాపారస్తులకి వాటికే ఇస్తారు. మరి అదే ఈ రైతులకే మీరు దానికి ఒక ప్రాసెస్ పెట్టి మీరు డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేసుకుని అంటే ఎంత లాభదాయకంగా ఉంటుందండి. వాళ్ళకి తిండి ఉంటుంది, వీళ్ళకి మంచి గిట్టుబాటు ధర కూడా ఉంటుంది. నాకు తెలిసి నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత 2009లో అనుకుంటాను వ్యవసాయం నా సొంతంగా నాకు ఇంట్రెస్ట్ ఉండి చేస్తే అప్పుడు 70 కేజీలు 1250 రూపాయలు అండి. ఆర్జేఎల్ అంటారు దాన్ని, అంటే బీపీటీకి నెక్స్ట్ క్వాలిటీ. మరి ఆ రోజుల్లో నాకు 10-15 వేలు మిగిలింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక 25,000 30,000 తగులుతున్నాయి. ఎక్కడి నుంచి చేస్తారండి? మరి వ్యవసాయం చేసిన వాళ్ళు అమ్మేసుకోవడం తప్ప, రోజుకో సంవత్సరానికి ఒక మొక్క అమ్ముకోవడం తప్ప దానివలన ఉపయోగం లేదు. అంతేకాదు 10,000 కన్నా ఎక్కువ పెన్షన్ తీసుకుంటే వాళ్ళకి ఈ రైతు భరోసా ఉండదు. మరి ఇది ఎక్కడ కాంట్రవర్షియల్ పాలసీస్ అంటారు వీటిల్నే. అక్కడేమో అమ్మఒడికి ఏమో ఎంతైనా ఇస్తారు, వాళ్ళేమో ఎక్కడైనా చదివించుకోవచ్చు. ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్లో చదివించుకున్నోడికి డబ్బులు లేకుండా ఎక్కడ చదివించుకుంటాడంటే? డబ్బులు ఉన్నాడో చదివించుకుంటాడు ప్రైవేట్ స్కూల్లో. పోనీ ప్రైవేట్ స్కూల్లో నిజంగా డబ్బులుండి పోనీ ఎకరం మొక్క అమ్మేసి పెట్టినా ఏమన్నా అక్కడే టీచర్లు ఉంటారంటే, క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారంటే. ఎవరున్నారంటే క్వాలిఫైడ్ టీచర్స్? అందరూ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పోయిన వాళ్ళని ట్యూటర్స్గా పెట్టి ఆడిస్తున్నారు. మరి దాని మీద ఏమో మరి ముఖ్యమంత్రి ఏ గవర్నమెంట్ వచ్చినా సరి అయినటువంటి నియంత్రణ లేదు. ఈ నియంత్రణ లేకపోవడం వల్ల ఎడ్యుకేషన్ మొత్తం నాశనం అయిపోయింది. ఇక అసలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఈ సూపర్ 6 పథకాల్లో అయితే ఏది వైద్యం అన్నది ప్రసక్తే కనపడలే. వైద్యం అనేది మూసే లేదు. అంటే వైద్యం లేకపోయినా పర్లేదు, జబ్బులు జ్వరాలతో పేదవాళ్ళు పోయినా పర్లేదు. మరి ఎటువంటి తప్పుడు పథకాలను పెట్టి ప్రజల్ని ఎందుకు తప్పుపోదావ పట్టిస్తారో తెలియట్లేదు. అలాగే ప్రతి స్త్రీనిధి అట, ప్రతి స్త్రీకి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ప్రతి నెల ఆడవాళ్ళకి 1,500 రూపాయలు. ఏంటండి ఈ స్కీములు? ఎక్కడ తెస్తారు డబ్బులు? ఎవరు డబ్బులు అండి ఇవి? ట్యాక్స్ పేయర్స్వి మీరు తీసుకెళ్ళి మీ ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి మీరు పెడతారా? ఇది ఎంత అన్యాయం అండి ఇది. ఏ అభివృద్ధి చూసి మీరు ఎట్లా సంపద సృష్టిస్తున్నారని చెప్తున్నారు? అది ప్రజల్ని తప్పుతో పట్టించడం కదా. మీరు ఎట్లా పెడతారు చెప్పండి? ఎట్లా సంపదను సృష్టిస్తారు చెప్పండి? ఏ బేస్ మీద సృష్టిస్తారు? ఇట్లాగా ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు దారిపోసేసి పప్పు బెల్లాలా పనిచేసి చేస్తే. కాబట్టి ఇటువంటిది అమలు కాని హామీలను ఇవ్వద్దండి, దయచేసి మీరు అమలు చేయకండి. ఇవేవి ఎవరైతే అర్హులో వాళ్ళకి అమలు చేయండి. ఇక పెన్షన్లు ఉన్నాయి. పెన్షన్ల గతంలో ఒక వీడియో చేశాను, మరి అది ప్రజలకు ఎంతవరకు ఎక్కుతుందన్నో తెలియదు, కానీ దాని గురించి మళ్ళీ వేరే తర్వాత మాట్లాడతాను. తర్వాత ఏమో ఉచిత బస్సు ప్రయాణం. ఇప్పటికే ఆర్టీసీ నానా సంఖ్యలు నాపుతుంది. మరి ఉచిత ప్రయాణం బస్సు ప్రయాణం అంటే ఇక ఎవరు ఎక్కుతారండి? ఎవరికి దానికి ఏం వస్తుందండి? పోనీ ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించిన డబ్బులు రియంబర్స్ చేస్తారా అంటే టీడీపీ గవర్నమెంట్లో ఎప్పుడూ రియంబర్స్మెంట్ ఆర్టీసీకి జరగలేదండి. అది ఒక్క రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లోనే, అలాగా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఈ ఏదైతే ఆర్టీసీకి రావాల్సిన రియంబర్స్మెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఉందో అది జరిగింది. ఈ రాజశేఖర రెడ్డి ఎన్టీ రామారావు టైంలో తప్ప ఆర్టీసీ ఎప్పుడు లాభాలకు వచ్చిన పాపాలు లేదు. ఎందుకంటే ప్రభుత్వాల యొక్క తప్పుడు పాలసీలు, ప్రభుత్వాల యొక్క తప్పుడు విధానాల వల్లనే ఈ రకంగా జరుగుతుంది. అంతేకాకుండా మహిళలకి 3 సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు సంవత్సరాలకి 3 సిలిండర్లు ఇస్తే ఏం కలిసిపోతుందండి? వాళ్ళకి ఏమి ఉపయోగం వస్తుందండి? వాళ్ళకు ఉపాధి కల్పించండి. ఉపాధి కల్పించి మీరు మార్కెట్ రేట్ కన్నా ఇదిగో రోజుకి ఒక వ్యక్తికి ఆడ మనిషికి 500 రూపాయలు కూలి, ఇగో నేను మరొక 200 ఎక్స్ట్రా ఇస్తా, లేదా 100 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా, మీరు పని చేయండి. దీనికి ఒక సిస్టమ్ పెట్టండి. ఏ సిస్టము లేకుండా ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు, కూర్చోబెట్టి పెన్షన్లు ఇస్తానంటారు. ఆ పెన్షన్లు అనేది మరొక పెద్ద స్కామ్. అది ఎందుకు ఇటువంటి అమలు కాని హామీలను పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేకుండా రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలైపోయి అప్పులు పాలైపోతుంది తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. మనకి రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయినప్పటికీ కూడా మనకి అధికారమే పరమావధిగా భావించి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు దురదృష్టం మనకి ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే వైసీపీ లేదంటే టీడీపీ అనే పరిస్థితి అయిపోయింది. మరి థర్డ్ పార్టీ ఏదైనా వచ్చి మహాత్మా గాంధీ దేశానికి ఎలాగైతే వచ్చాడో అలాగే రక్షించే వాళ్ళు ఎవరైనా వస్తేనే తప్ప ఈ రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదండి. ఈ ఉచిత హామీలు, ఈ ఉచిత పథకాలు పప్పు బిళ్ళల పంచినంత కాలం
రాష్ట్రం ఏమీ అభివృద్ధి చెందదు. సంపద సృష్టించాలన్నది ఉట్టి కళ్ళ జరిగే పని కాదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి అలవకాని హామీలను నిర్ద్వందంగా చెప్పేయండి. ఇదిగో ఈ పరిస్థితిలో నేను చేయలేకపోతున్నాను, ఇందుకు నేను చెయ్యను, దానివల్ల ఉపయోగం లేదు, దానికి బదులుగా ఇగో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తాను, ఇంతమంది ఉపాధి కల్పిస్తాను. ఉపాధి కల్పిస్తే ఆ కుటుంబం బయటకు వస్తుందండి. ఉపాధి లేకుండా నువ్వు నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తాడు, అడుగు తింటాడు, ఇంకంతే. 3,000తో ఏం తింటాడు? 3,000తో వస్తే సరిపోతుందండి. నువ్వేమో ఓల్డేజ్ పెన్షన్ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకేమో గుడ్డి అని చెప్పేసి దొంగ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకేమో 6,000 ఇస్తానంటావు. ఇక్కడేమో బీటెక్, ఎంటెక్, ఎంఏలు, బిఏలు చదివిన వాళ్ళకేమో 3,000 ఇస్తానంటావు. ఏమి అందులో నిజాయితీ ఉందో చెప్పండి, ఏమి అందులో లాజిక్ ఉందో చెప్పండి అట్లాంటి పెన్షన్లు మీరు పెట్టడానికి. కాబట్టి దయచేసి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడినటువంటి పనులు చేయండి. ఇటువంటి అలవకాని హామీలను దయచేసి పక్కన పెట్టాలని కోరుతూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.